ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఎవరికి పోలీసులు నోటీసులు ఇస్తారోనన్న అనిశ్చితి కొందరు నేతలను టెన్షన్ కి గురి చేస్తోంది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఫైబ్రాండ్ నేతలు ఈ జాబితాలో ఉన్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. కొడాలి నాని అనుచరులకు పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. వీరు వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించారని, అలాగే లిక్కర్ గోదాంపై దాడి చేశారనే ఆరోపణలపై విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోటీసులు అందుకున్న వారిలో దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్ల శ్రీను ఉన్నారు. గుడివాడలోని లిక్కర్ గోదాం ఖాళీ చేయించడంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు కొడాలి నాని, అప్పటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, జేసీ మాధవీలతారెడ్డిపై ఉన్నాయి. బాధితుడు తనను బెదిరించి సరుకును ధ్వంసం చేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అనుచరుల విచారణ జరుగుతోంది. వారి వాంగ్మూలాల ఆధారంగా కొడాలి నానికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. విచారణలో కొత్త సమాచారం వెలుగులోకి వస్తే ఆయన అరెస్టు కూడా జరగొచ్చని చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా మరో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. మచిలీపట్నంలో రేషన్ బియ్యం గోదాం అక్రమాలకు సంబంధించి ఆయన కుటుంబంపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అధికారుల నిర్ధారణ తర్వాత కేసు నమోదైంది. పేర్ని నాని భార్య జయసుధ పేరుతో గోదాం నిర్మించి సివిల్ సప్లైస్ కు అద్దెకిచ్చారు. ఈ కేసులో గోదాం మేనేజర్ మానస్ తేజ సహా కొందరు అధికారులు అరెస్ట్ అయ్యారు. 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు గుర్తించగా మేనేజర్ బ్యాంకు ఖాతాలో భారీ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు లభించాయి. ఇవన్నీ ఇంకా విచారణ దశలో ఉన్నప్పటికీ ఏపీలో రాజకీయంపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. ముందుగా అనుచరులు, ఆ తర్వాత నానియే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలుగు తమ్ములు మాత్రం బూతుల నానికి జైలు కూడా తప్పదు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.